మరో వారం రోజుల్లో ధనుసు రాశి జాతకులు ఇలా చేశారంటే పైసా కూడా మిగలదు. ఇలా చేస్తే ఖచ్చితంగా ఇదే మిగులుతుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెప్పే విషయాన్ని జాగ్రత్తగా ఆలకించండి. లేదంటే సమస్య తీవ్రత పెరిగి పెద్దదవుతుంది. ఈ రాశి వారు కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగానే మానసిక వ్యాయామం చేయండి. ఇక మీరు అధికంగా ప్రయాణాలు చేసి డబ్బును అధికంగా ఖర్చు పెట్టేస్తారు. అనవసర ప్రయాణాలు కూడా చేస్తూ దానికి మీరు డబ్బునంతా ఖర్చు చేస్తారు. అలాగే అనవసరమైన వస్తువులు కూడా కొంటారు. వాటి వల్ల కూడా ధనం వృధా అవుతుంది. ఇలా అనవసరంగా పనికిరాని చోట్లకు వెళ్ళడం, పనికిరాని వస్తువులు కొనడం వల్ల ఎంతో ధనం నష్టపోతారు. పైసా మిగలదు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బాధపడాల్సిందే. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. ఇక మీ ప్రియమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి. మీరు ఉండే చోటికి పై అధికారిని మరియు సీనియర్లను ఆహ్వానించడానికి ఈ రోజులు మంచివి కావు. ఇక మీరు డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కోసం ఆలోచించండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు భాగస్వామి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అలాగే నిత్యము లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్నా ఈ నెంబర్కు కాల్ చేయండి. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం మరియు ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును.